వెల్కమ్ టు తను మను వ్లాగ్స్. మా మనం వచ్చిందంటే మీకు అందరికీ అర్థమైపోయి ఉండాలి. మేము ఏదో ఆర్డర్ పెట్టామండి. సెల్ ఫోన్ అయితే మా బాబు ఆర్డర్ పెట్టాడు. అది ఇలా బాక్స్ తీసేసరికి మంచి సెంటెడ్ వాసన అయితే వేస్తుందండి ఫోను. ఆ బాక్స్కి మరి సెంట్ ప్రొవైడ్ చేశారో ఏంటో నాకు తెలియదు, కానీ మంచి స్మెల్ అయితే వచ్చింది. బాక్స్ మీద అయితే ప్లాస్టిక్ ఫ్రీ అని రాశారు. ప్లాస్టిక్ ఫ్రీ అని అంటే మరి నాకేమో అర్థం కాలేదు, కానీ దానిలో అయితే ఏం ప్లాస్టిక్ అయితే బాక్స్లో ఏ ప్లాస్టిక్ కవర్ కానీ ప్లాస్టిక్ కానీ ఏం వాడలేదు. చిన్న పేపర్ని అయితే చుట్టి ఇచ్చారు, అది కూడా ప్లాస్టిక్ అయితే కాదు. ప్లాస్టిక్ ఫ్రీ అంటే ప్లాస్టిక్ ఏం యూజ్ చేయకుండా అయితే వేస్ట్ అనేది వాళ్ళైతే వాడరు అని అనిపించింది. బాగుంది. ఫోన్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఛార్జింగ్ కూడా చాలా బాగా అవుతుంది. అంతకుముందు ఫోన్ అయితే నేను 2-3 గంటలు పెట్టవలసి వచ్చేది, కనీసం 1.5-2 గంటలైనా పెట్టవలసి వచ్చేది. ఇది 5 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలండి, ఒక పావు గంటలో మొత్తం ఫుల్ అయిపోతుంది. 10 నిమిషాల నుంచి పావు గంటలోపు, నేనైతే టైం కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు, ఫుల్ అయిపోతుంది. ఛార్జరు ప్లస్ స్క్రీన్ కార్డు, ఫోన్ పౌచ్ 3 కూడా ఇచ్చారండి. ఫోన్కి అయితే పౌచ్ అయితే ఫోన్ ఏ కలర్ ఉందో అదే కలర్ పౌచ్ ఇచ్చారండి. ఫోన్ అయితే చాలా నీట్గా అందంగా ఉంది. ఇదిగోండి మనం ఎలా చూపించేస్తుంది, ఒక పేపర్స్తో సహా చూపిస్తుంది. ఫోన్ కంపెనీ అయితే మోటో G50 Pro అండి. ఫోన్ కలర్ లైట్ వైలెట్ కలరు, బ్లూ కలర్కి వైలెట్ కలర్కి మధ్యన ఉన్నట్టుంది. చాలా అందంగా ఉంది ఫోన్ అయితే. ఫోన్ కవర్ని చుట్టి ఇచ్చారు. ఫోన్కి అయితే వాటర్ రెసిస్టెంట్ కూడా ఉందట, అంటే వాటర్లో పడినా ఏమీ అంత బేగా కాదట. ప్లస్ ఫోన్కి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. ఫోను వైర్ లేకపోయినా ఛార్జింగ్ అవుతుందటండి. వాటర్ రెసిస్టెంట్ ఉందని మనం వాటర్లో అదే పనిగా పడేయకూడదు. అంటే కాకపోతే ఎప్పుడైనా ఇన్ కేస్ మనం చూసుకోకుండా పడిపోయినా చేసినా వెంటనే చూసుకుంటే ఏం కాదని చెప్పారనమాట. పాత వీడియోస్కి ఇప్పుడు వీడియోస్కి ఏమైనా క్లారిటీ తేడా వచ్చిందో లేదో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా మనవరాలు అయితే నాకు గిఫ్ట్గా ప్రజెంటేషన్ చేసేస్తుంది. ఈ మొబైల్ అయితే నా పాత మొబైల్ అండి. చెప్పాను కదా మా బాబు వాడేసి ఇచ్చాడని. ఇదైతే నాకు న్యూ మొబైల్ అండి. చూడండి చాలా నీట్గా అందంగా అయితే ఉంది. పట్టుకున్నా సరే స్మూత్గా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా క్లాస్గా కనిపిస్తుంది కూడా. అందరూ కూడా అడుగుతున్నారు ఎక్కడికి పట్టుకొని వెళ్ళినా. డబ్బులు ఊరికే రావని అంటారు కదండి, అందుకని డబ్బుల కోసం, యూట్యూబ్ నుంచి మనీ కోసం అయితే ఈ ఫోన్ మీద అయితే పెట్టుబడి పెట్టడం జరిగింది. యూట్యూబ్ మనీ వస్తుందని ఆస్త అయితే ఫోన్ అయితే కొనుక్కున్నాను. చూసారు కదండి నా న్యూ మొబైల్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోకండి. మొబైల్ గురించి అయితే చెప్పండి. నన్ను అయితే కొద్దిగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళండి. నా వాచ్ అవర్స్ అసలు పెరగటం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.